నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టమోటా ధరలకు రెక్కలు. గూడూరు మార్కెట్ లో కిలో టమోటా ధర 100 రూపాయల వరకు. సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కూరగాయల ధరలు. అదుపు చేయలేని అధికారులు. హెల్మెట్ ధరించకపోయినా అధిక లోడ్తో వెళ్లినా చర్యలు తప్పవు. గూడూరు మండలం తిప్పవరపాడు కూడలి ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేసిన ఎంవీఐలు ప్రభాకర్ రావు, శాంతి. సమస్యలు పరిష్కరించడంలో అధికారులు మీనమేషాలు. మనుబోలు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరును ప్రశ్నించిన సర్పంచులు, ఉప సర్పంచులు. వైభవంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. గూడూరులో వివిధ అలంకారాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లు. విజయలక్ష్మి అలంకారంలో వాసవి మాత గ్రామోత్సవం. విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. శివాబి ఛానల్లో న్యూస్ అప్డేట్ కోసం శివాబి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని జబర్దస్త్ టీం ఇమానియల్, వినోద్, అప్పారావు, శాంతకుమార్ తెలిపారు. గూడూరులో ఓ కార్యక్రమానికి హాజరైన వారు న్యూస్ ఛానల్ ను కొనియాడుతూ మాట్లాడారు. అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ శాంతకుమార్. ఎప్పటికప్పుడు మంచి న్యూస్ అప్డేట్స్ కోసం వార్తల్ని మీ అరచేతులకు అందించే అద్భుతమైన న్యూస్ ఛానల్ శివాబి న్యూస్ ఛానల్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందుకోండి. ఎప్పటికప్పుడు గూడూరు అప్డేట్స్ తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా మీరు వీటిని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం శివాబి న్యూస్ ఛానల్. అందరికీ నమస్కారం. నేను జబర్దస్త్ వినోద్. సో మీ అరచేతులకు కనుక అద్భుతమైనటువంటి న్యూస్ అప్డేట్స్ కానివ్వండి, జరుగుతున్నటువంటి తాజా విశేషాలు కానీ కావాలనుకుంటే కనుక ప్లీజ్ గో త్రూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శివాబి యూట్యూబ్ ఛానల్. ఎప్పటికప్పుడు న్యూస్ అందిస్తూ అందరి అభిమానాన్ని పొందుతున్నటువంటి శివాబి న్యూస్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రోత్సాహం శివాబి న్యూస్ ఛానల్ చాలా చాలా అవసరం. ఎందుకంటే మనకు న్యూస్ ఎప్పటికప్పుడు కావాలి, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ శివాబి న్యూస్ ఛానల్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ ఇమాన్యుయల్. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం శివాబి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొడితే మీకు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. వంటింట్లో నిత్యం ఉపయోగించే టమోటా ధర ఆకాశాన్ని అంటుతుంది. దసరా పండుగ నేపథ్యంలో టమోటా ధర భారీగా పెరగడంతో సామాన్య ప్రజలకు రుచించడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో కిలో ధర 100 రూపాయలకు చేరింది. ఏమీ కొనలేకున్నాం, తినలేకున్నాం అన్నచందంగా కూరగాయల ధరలు ఉన్నాయి. వంటలో అధికంగా వినియోగించే టమోటా ధరలకు రెక్కలొచ్చాయి. దసరా పండుగ నేపథ్యంలో కూరగాయల ధరలు సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రోజు వండే వంటలో టమోటా లేకపోతే ఆ వంట రుచించదు. ధర పెరిగిన నేపథ్యంలో సామాన్య ప్రజలు కొనే పరిస్థితి లేకుంది. నెలన్నర క్రితం కిలో 20 రూపాయల నుండి 30 రూపాయలకు పలికిన టమోటా ప్రస్తుతం 100 రూపాయలకు చేరువైంది. గూడూరు రైతు బజార్లో ఏకంగా కిలో టమోటా ధర 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. తక్కువ రకమైతే 80 రూపాయలకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. అందులో చాలా వరకు టమోటాలు దెబ్బతిని ఉంటున్నాయి. ఐసీఎస్ రోడ్లో ఉన్న కూరగాయల మార్కెట్లో క్వాలిటీని బట్టి టమోటాలు 70 రూపాయల నుండి 90 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. మాంసం ధరలకు పోటీగా కూరగాయల ధరలు పెరుగుతూ ఉండడంతో ప్రజల జోబీలకు చిల్లుబడుతుంది. మరోవైపు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రైతు బజార్లో కూరగాయల ధరలను ఇష్టం వచ్చినట్లు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలున్నాయి. ధరల పట్టికలో ఓ రేటు, అమ్మేది మరో రేటు అని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ధరల నియంత్రణ దిశగా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. రైతు బజార్ల ద్వారా సాధారణ ధరలకే టమోటా, ఉల్లి సరఫరా చేసే చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని చోట్ల ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. కిలో టమాటా 50, ఉల్లి 40 రూపాయల చొప్పున మంగళవారం నుండి విక్రయించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. హెల్మెట్ ధరించకపోయినా అధిక లోడ్తో వెళ్లినా చర్యలు తీసుకుంటామని, వాహన చోదకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మోటారు వాహన తనిఖీ అధికారి ప్రభాకర్ రావు తెలిపారు. గూడూరు మండలంలోని
తిప్పవరపాడు రహదారి వద్ద అధికారులు వాహనాలు తనిఖీ చేసి అవగాహన కలిగించారు. గూడూరు మండలంలోని తిప్పవరపాడు కూడలి ప్రాంతంలో మంగళవారం మోటార్ వాహన తనిఖీ అధికారులు వాహనాలు నిలిపి తనిఖీలు చేపట్టారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు సరిగా ఉన్నాయా లేదో పరిశీలించారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహన చోదకులకు వారు అవగాహన కలిగించారు. అధిక లోటుతో వెళ్తున్న వాహనాలతో పాటు సరైన పత్రాలు లేని వాహన చోదకులకు అపరాధ రుసుము విధించారు. ఈ సందర్భంగా ఎంవీఐ ప్రభాకర్ రావు మాట్లాడుతూ గత 2 రోజులుగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. వాహనదారులకు 1,50,000 రూపాయల అపరాధ రుసుము విధించామని తెలిపారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రయాణికులను ఎక్కువ మందిని ఆటోలు ఎక్కించుకుంటే చర్యలు తీసుకుంటామని, రహదారి నిబంధనలు పాటించాలని ఆయన వివరించారు. నిన్న ఒక్కరోజే దాదాపు మన గూడూరు 2.5 lakhs ఫైన్ కేసు రాయడం జరిగింది. రోడ్ సేఫ్టీ సంబంధించి ఓవర్లోడ్స్, మన 100 కేజీ బస్సులు కూడా అండ్ మంచి రూల్స్ లేకుండా మన బండ్లన్నిటికి సంబంధించి కేసులు రాస్తున్నాము. ఈ డ్రైవ్ కంటిన్యూస్ కొనసాగుతుంది. ఎప్పటిదాకా కొనసాగుతుందని మాకు తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు లైసెన్స్ లేని లైసెన్స్ తీసుకోండి. ఆటో రిక్షాస్తో ఓవర్లోడ్ తిప్పొద్దు. అదే ఇంతకుముందు చెప్తున్నాం రోడ్ సేఫ్టీలో, మళ్ళీ చెప్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా రహదారి పద్ధతులను పాటించి లైసెన్స్ తీసుకొని హెల్మెట్స్ వాడాలని. ఈ కార్యక్రమంలో ఎంవీఐ శాంతి సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని పలువురు ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వజ్రమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. మనుబోలు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వజ్రమ్మ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారులు పరిష్కరించడం లేదని ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా వ్యవసాయాధికారి జహీర్ బాషా మాట్లాడుతూ రబీ సీజన్లో విత్తనాలు సబ్సిడీ కింద ఇచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు. 24వ తేదీ నుండి చేపట్టిన పొలం పిలుస్తుంది కార్యక్రమ వివరాలపై తమకు సమాచారం ఇవ్వలేదని మనుబోలు ఉప సర్పంచ్ సమావేశంలో తెలిపారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాజమ్మ తదితరులు మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు అడిగిన సమస్యలపై అధికారులు వివరణ ఇచ్చారు. నా పేరు జలజాక్షి. నేను మనుబోలు మండలానికి 4వ తేదీన ఎంపీడీఓగా బాధ్యత చేపట్టడం జరిగింది. ఈరోజు మనుబోలు మండలం సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి మన ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు హాజరైనారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు అందరూ హాజరు కావడం జరిగింది. ఇందులో అన్ని శాఖల అధికారులు వారి నివేదికలు సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. వాళ్ళు చర్చించిన అంశాలు, వాళ్ళు లేవనెత్తిన విషయాలపై ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో చర్చించి ఆ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షుడు తిక్కవరపు వెంకటరమణారెడ్డి, ఎంపీడీఓ జలజాక్షి, సర్పంచ్లు ఉగ్గుమూడి శశికుమార్ రెడ్డి, సునీల్, ఎంపీటీసీ ఉన్నం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. గూడూరులో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారని, ఈ ఏడాది కూడా ఉత్సవాలు అదే క్రమంలో జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు జబర్దస్త్ టీం సభ్యులు తెలిపారు. గూడూరులో నిర్వహిస్తున్న వేడుకలకు వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలు కళాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తారని వివరించారు. ఈ సమావేశంలో శాంతకుమార్, అప్పారావు, పిన్ని మోహన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరినీ ఆనందపరచడానికి, మా యొక్క పర్ఫార్మెన్స్ తో మీ అందరినీ కడుపుబ్బ నవ్వించడానికి మా జబర్దస్త్ టీం గూడూరు వచ్చేసాం. ముఖ్యంగా మన గూడూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాసం సునీల్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతున్నటువంటి శరన్నవరాత్రి కార్యక్రమాల్లో భాగంగా గూడూరు ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో అమ్మవారి ఆశీస్సులతో పాటు మా వినోదభరితమైన కార్యక్రమాన్ని కూడా మీకోసం రెడీ చేసేసారు. ఈ రోజు సాయంత్రం మన గూడూరులో పాసం సునీల్ యూత్ అశోక్ నగర్ గూడూరు వారి ఆధ్వర్యంలో అద్భుతంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా జబర్దస్త్ టీం తరఫు నుంచి నేను, శాంతికుమార్, అలాగే అప్పారావు గారు, ఇక మా వినోద్ లేడీ గెటప్ అనగానే మీ అందరికీ బాగా నోటెడ్ మా వినోద్ని, అలాగే మా ఇమాన్యుయల్ ప్రస్తుతం రైజింగ్ స్టార్ మా ఇమాన్యుయల్, అలాగే ఈవినింగ్ అద్భుతంగా మేము జూనియర్ బాలు గారు అని పిలుచుకుంటాం. మరి చెన్నై నుంచి వస్తున్నారు సింగర్ రాము గారు. స్పెషల్గా ఆయన సింగింగ్ పెర్ఫార్మెన్స్, ఆయన పాడితే అసలు బాలు గారే మళ్ళీ వచ్చారా అన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే
కళాంజలి ఆర్కెస్ట్రా వన్ అండ్ ఓన్లీ మన నెల్లూరు జిల్లాలోనే బ్రాండెడ్ ఆర్కెస్ట్రా కళాంజలి ఆర్కెస్ట్రా లైవ్ మ్యూజిక్తో మీ అందరినీ ఉర్రూతలూరించడానికి, ఇంకా డ్యాన్సర్స్, మా మిమిక్రీ, పాటలు, ఒక ఫుల్ పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ షో మీకోసం రెడీ చేసేసారు. కాబట్టి ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే నేను ఒక స్పెషల్గా ఆనందపడి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, నేను గూడూరు వాస్తవ్యాన్ని కావటం నాకు ఒక పెద్ద గర్వకారణం. ఎందుకంటే గూడూరులో చిన్న స్థాయి ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి నేను మెల్లగా అంచెలంచెలుగా ఒక టీవీ షోకి వెళ్ళి టీవీలోంచి మళ్ళీ ఒక టీమ్ లీడర్గా జబర్దస్త్లో ఒక టీమ్ లీడర్ అయ్యి ఆ తర్వాత ఒక సినిమాకి డైరెక్షన్ చేసి ఆ సినిమా కూడా మొన్నే మన గూడూరులో కూడా రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్, నాతో నేను అంటూ సాయి కుమార్ గారి సినిమా. ఆ కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నేనే చేయడం జరిగింది. ఒక దర్శకుడిగా ఇప్పుడు 2వ సినిమా కూడా స్టార్ట్ చేయబోతున్నాను. ఒక పక్క దర్శకుడిగా, ఒక పక్క నటుడిగా, మిమిక్రీ ఆర్టిస్ట్గా ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా నా తరపున, మా పాసం సునీల్ అన్న ఆ యూత్, అశోక్ నగర్ యూత్ తరపున మీ అందరికీ, ప్రేక్షకులందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు షైనింగ్ శాంతి గారు అంటే గూడూరు అంటారు, గూడూరు అంటే షైనింగ్ అంత మమేకై ఉన్నాయి. ఇక్కడ ప్రజలు కూడా అంత బాగా అభిమానిస్తారు. ఇక గూడూరు శాసనసభ్యులు, గౌరవనీయ పెద్దలు, పిలిస్తే పలికే నాయకుడు, మరి ఆత్మ బంధువు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎలా అంటే అలా వచ్చేటటువంటి వ్యక్తి. అటువంటి పాసం సునీల్ అన్నగారి యువసేన మరి అశోక్ నగర్లో రంగరంగ వైభవంగా గూడూరు ఎమ్మెల్యే గారు శ్రీ పాసం సునీల్ అన్న పూర్తి సహాయ సహకారాలతో కార్యక్రమం జరుగుతుంది. శాంతి గారు చెప్పినట్టు ఫుల్ టు బిందాస్గా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నాకు కూడా గూడూరుతో, నెల్లూరుతో చాలా మంచి అనుబంధం ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా కళలన్నా, కళాకారులన్నా చాలా అభిమానిస్తారు. కాబట్టి వారందరికీ ప్రేమపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, VADINA వదిన అనే డైలాగ్తో పాపులర్ అయిన నాకు ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని మా షైనింగ్ శాంతి గారి ద్వారా, అలాగే యంగ్ అండ్ డైనమిక్ మా సాయి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా సునీల్ అన్న ద్వారా వారు చేస్తున్నారు. కాబట్టి సాయికి కూడా, సాయికి ఆ సాయి బృందానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మన గూడూరు, మన సునీల్ అన్న, రండి ఎంజాయ్. నేను మీ ఇమాన్యుయల్. సో ఈరోజు మేము గూడూరుకి రావడం జరిగింది బికాజ్ ఆఫ్ మన పాసం సునీల్ అన్నగారు నిర్వహిస్తున్నటువంటి ఒక పెద్ద ఈవెంట్కి రావడం జరిగింది. సో అన్నగారి ఆధ్వర్యంలో అండ్ వాళ్ళ యూత్ మొత్తం కలిసి నిర్వహిస్తున్న ఈ ఈవెంట్కి మేమే కాకుండా ఇంకా మా తరపు నుంచి చాలామంది జబర్దస్త్ పెద్ద ఆర్టిస్టులు అప్పారావు గారు అండ్ శాంతి కుమార్ గారు రావడం జరిగింది. సో ఈవెంట్ అంగరంగ వైభవంగా జరగబోతుంది. సో మీ అందరూ కూడా వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన గూడూరు మన సునీల్ అన్న. సో బహుశా అన్న పదం అన్నం చూసి పుడుతుంది అనుకుంటాను. సో ప్రజలందరికీ కూడా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి మన శాసనసభ మార్చినటువంటి పాశం సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మీకు ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం మాతో పాటుగా, మా జబర్దస్త్ టీంతో పాటుగా ఎంతోమంది అద్భుతమైన కళాకారులు, సింగర్స్ కానివ్వండి, డ్యాన్స్ టీమ్ కానివ్వండి ఈరోజు సాయంత్రం వచ్చేస్తున్నారు. సో పాసం సునీల్ అన్న యువసేన అశోక్ నగర్ వారి ఆధ్వర్యంలో, అలాగే పాసం సునీల్ అన్న యొక్క ఆధిపత్యంలో నాయకత్వం జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి ఒక ప్రోగ్రాం జయప్రదం చేస్తారు మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరికీ కూడా శరన్నవరాత్రి, విజయదశమి, దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మండల స్థాయిలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నామని యూత్ ప్రతినిధులు కుడుమల శ్రీనివాసులు గౌడ్ తెలిపారు. మనుబోల్లో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. పలు జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు ఆయన వివరించారు. షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని ఒకదాన్ని మునుగోలు మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. 9 నుంచి 12వ తారీఖు వరకు జరుగుతుంది ఈ టోర్నమెంటు. మండలంలో ఉండే అన్ని విలేజెస్ నుంచి దాదాపుగా ఒక 35 టీములు పార్టిసిపేట్ చేయబోతున్నాయి ఈ టోర్నమెంట్లో. ఫస్ట్ ప్రైజ్గా 6,000 రూపాయలు డబల్స్కి, సెకండ్ ప్రైజ్గా 4,000 రూపాయలు ట్రోఫీ, ఆకర్షణీయమైన ట్రోఫీలు కూడా ఉంటుంది. అలాగే సింగిల్స్ కూడా ఈవెంట్ కూడా ఉంటుంది. సింగిల్స్లో 4,000 రూపాయలు ఫస్ట్ ప్రైజు, 2,000 రూపాయలు సెకండ్ ప్రైజ్ ఉంటుంది. దాంతోపాటు ఆకర్షణీయమైన ట్రోఫీలు కూడా ఉంటాయి వాళ్ళకందరికీ. బెస్ట్ అఫెన్స్, బెస్ట్ డిఫెన్స్, మంచి క్రీడాకారులు కూడా ఉంటుంది. ఈ టోర్నమెంట్కి దాదాపుగా మనుగోలులో ఉండే యువతంతా సక్రమంగా వినియోగించుకొని ఈ క్రీడల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎంట్రీ ఫీజుగా డబల్స్కి 300 రూపాయలు, సింగిల్స్కి 200 రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంటుంది.
ఆర్గనైజర్స్గా పి గాంధీ నంబర్ చెప్పు. 766 కన్నా శ్రీనివాసులు ఆర్గనైజర్ నెంబర్ 2 9014702533. గూడూరులోని బజార్ వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు విజయలక్ష్మి అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు. వివిధ రకాల పుష్పాలు, పండ్లతో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలు, తెనాలి బ్యాండ్, బాణాసంచా వేడుకల మధ్య అమ్మవారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాళహస్తి పట్టణంలో వెలిసిన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న దసరా వేడుకల్లో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసన్నాంబాదేవి అమ్మవారు అశ్వాసుర వధ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని అలంకార మండపం నుండి అంజంజి గణపతి, బాల జ్ఞానాంబిక మహానంది సన్నిధానం తదుపరి ఆలయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో
మంగళవారం నిర్వాహకులు మునిమోహన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా చిరంజీవి, విల్సన్ హన్నా, శృతి హన్నా వ్యవహరించారు. యూఎస్లో ఉన్నటువంటి ఇసాసాయి బాబు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తండ్రి గారు అయినటువంటి విల్సన్ అన్న తల్లి గారు శృతి అన్న గారు అన్నదాతలుగా వ్యవహరించారు. వారి తరఫున వారు రాకపోయిన యూఎస్లో ఉన్నామని వాళ్ళ తరఫున సురేంద్ర బాబు గారు అన్నదానాన్ని నిర్వహించారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ మేలు జరగాల, ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని, సురేంద్ర బాబు చేసిన భగవంతుడు అనుగ్రహించాలని కోరికలు తీర్చాలని గూడూరు పట్టణంలోని వరదానగర్లో వెలసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారిని దసరా సందర్భంగా విశేషంగా అలంకరించారు. పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. సొసైటీలో కొలువై ఉన్న శ్రీ నారాయణమ్మ పేరంటాల అమ్మవారి ఆలయంలో జరిగిన పూజల అనంతరం అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 वेणु मुरली गान प्रिया लोलिनी कल्याणी उडुराज बिंबवदना धूम्राक्ष संहारिणी चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 గూడూరు పట్టణంలో జరుగుతున్న దసరా వేడుకల్లో భాగంగా పాత బస్టాండ్లో కొలువై ఉన్న శ్రీ ధర్మరాజుల స్వామి దేవాలయంలో ద్రౌపదీదేవి అమ్మవారు రక్త బీజవత అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే హైస్కూల్ రోడ్లో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో కనువిందు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని కుంకుమ పూజ, దేవీ పారాయణం నిర్వహించారు. బజారు వీధిలోని కలసం కొట్టులో అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. मोदिनी विश्व विनोदिनी नंदिनुते गिरिवर विंध्य सिरोधिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनुते भगवती हेशिति कंठ कुटुंबिनी भूरि कृते जय जय हे
महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब कदम्ब वनप्रियवासविलासिनि वासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जनि कैटभभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि निज हुंकृति मातृनिराकृति धूम्र विलोचनि धूम्रसिखे समर विशोणित గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక వద్ద కొలువుదీరిన శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే రాజా వీధిలో వెలిసి ఉన్న శ్రీ గంగమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారు శ్రీ లలితాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో జరిగిన కుంకుమ పూజలో మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రశ్న ఇది తీర్చమంటూ వేడెదనమ్మా. పట్టణంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పటేల్ వీధిలో కొలువైన శ్రీ విజయదుర్గాదేవి ఉపపీఠంలో అమ్మవారు రజక కవచ శ్రీ విజయదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు హోమాలు ఘనంగా జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈశ్వరేగం సర్వభూతానాం తాతో ప్రియం అపాప్యో దేవి దేవతా ఓం కర్తమే వరదాభవంతో సర్వాపరాధం క్షమత సర్వం శ్రీ పూర్ణ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధి ద్వారా దీర్ఘ సౌమ్య మహారాజాయ రుద్రాయ నమః ఓం శరణాయ వందనాయ
కొలువైన శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గూడూరు రవిచంద్ర దంపతులు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టమోటా ధరలకు రెక్కలు. గూడూరు మార్కెట్లో కిలో టమోటా ధర 100 రూపాయల వరకు. సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కూరగాయల ధరలు. అదుపు చేయలేని అధికారులు. హెల్మెట్ ధరించకపోయినా అధిక లోడ్తో వెళ్లినా చర్యలు తప్పవు. గూడూరు మండలం తిప్పవరపాడు కూడలి ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేసిన ఎంవీఐలు ప్రభాకర్ రావు, శాంతి. సమస్యలు పరిష్కరించడంలో అధికారులు మీనమేషాలు. మనుబోలు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరును ప్రశ్నించిన సర్పంచులు, ఉప సర్పంచులు. వైభవంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. గూడూరులో వివిధ అలంకారాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లు. విజయలక్ష్మి అలంకారంలో వాసవి మాత గ్రామోత్సవం. విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.